మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు శ్రీకోర్మంలోనే ఉన్నటువంటి తాబేళ్ల పార్కు తాబేళ్ల సంరక్షణ కార్యక్రమం అయితే గ్రీన్ మెర్సీ స్వచ్ఛంద సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే దీన్ని జరుగుతుంది. ఒకసారి అసలు ఈ ఘటన జరగక ముందు నుంచి కానీ ఇప్పటి వరకు కానీ అసలు ఇది ఎలా జరిగింది, దీన్ని ఏ విధంగా వీళ్ళు సంరక్షిస్తున్నారు, ఈ రోజు ఈ పరిణామం జరగడానికి ఆయన బాధ్యులు ఎవరు ఏంటి అనేది ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అసలు ఏంటి సార్, ఏం జరిగింది? సార్, మేము ఇక్కడ గత 13 ఏళ్ళ నుంచి నక్షత్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రం నిర్వహణ చేస్తున్నామండి. అయితే ఈ బాధ్యతలను మాకు ఏంటంటే హైకోర్టు సూచన మేరకు జిల్లా కలెక్టరు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మాకు అప్పచెప్పారు. ఆ బాధ్యతను మేము గత 13 ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్నాం. అయితే ఈ మధ్య టెంపుల్ ప్రిమిసెస్ దాటి ఒక అవతల ఒక ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. అయితే ఆ పైన జరిగిన తాబేళ్లు ఎవరైతే వాటిని కాల్చారో వాటికి మన ఎంక్లోజర్లో ఉన్న తాబేళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే మేము పక్కా వీటికి ఎవ్రీ మంత్ ఎన్యూమరేషన్ జరుగుతుంది. లెక్కలు డిఎఫ్ఓకి ఐఆర్ అథారిటీస్కి వెళ్తాయి. సో ఇందులోంచి తాబేళ్లు అక్కడికి వెళ్ళా అన్నది అది జరిగే పని కాదండి. ఆయన ఎవరు ఏంటి అన్న దాని మీద లోకల్ ఎమ్మెల్యే కూడా స్పందించి ఇక్కడికి వచ్చి సమగ్రమైన దర్యాప్తుగా ఆదేశాలు చేశారు. CCTV ఫుటేజెస్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా దర్యాప్తు సమస్యల మీద నాకు నమ్మకం ఉంది. ఎవరు దోషులు అన్నది బయటపడుతుంది. అంటే వీటిలో ఇప్పటివరకు ఈ తాబేళ్ల సంరక్షణలో మీ ఆధ్వర్యంలో ఎన్ని తాబేళ్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? నేను తీసుకున్నప్పుడు 120 ఉండేవండి. ఇప్పుడు 220 అండి. ఓకే. అంటే దీన్ని ఇక్కడ ఉన్న చుట్టుపక్కల చాలా మంది భక్తులు కూడాను వారు దొరికినట్లయితే పొలాల్లో కానీ ఎక్కడైనా దొరికితే అలా తెచ్చి ఇక్కడ సంరక్షణకి ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే వాటిని నడయాడే భగవంతుడి కింద లోకల్స్ భావిస్తారండి. అందుకే వాటిని సంరక్షణ అవుతుంది. మనం చూడండి, నక్షత్ర తాబేళ్ల స్మగ్లింగ్ గురించి చాలా కథనాలు మనం వింటున్నాం న్యూస్లో. ఎక్కడెక్కడ కానీ ఇక్కడ జరగదు. ఎందుకంటే ప్రజలే వాటిని రక్షిస్తున్నారు ఒక సెంటిమెంట్తో. నడయాడే భగవంతుడి రూపం, విష్ణుమూర్తి రూపం, సూర్యుడి తాలూకా ప్రతిరూపం అని చెప్పి వాళ్ళు నమ్ముతారు గాఢంగా. అందుకనే వాటిని వాళ్ళు కనిపించిన వెంటనే తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తారు. మరి అటువంటి సంరక్షణలో ఉన్నటువంటి ఈ తాబేళ్ళని ఈ రోజు అయితే ఇక్కడ తెచ్చిపెట్టారు. మీరు దీనికి అంటే ఎవరు మీకు భక్తులు తెచ్చిస్తున్నారు, వాటి రికార్డ్స్ అన్ని కూడా మీరు మెయింటైన్ చేస్తారు? పక్కాగా ఉన్నాయండి. ఎవరు మీకు వీటిని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని వాళ్ళు దేవస్థానంలో కూడా సిస్టంలో నమోదు చేస్తారు. మరి ఈ రోజు ఇటు పోషణకి అంటే చాలా మంది చూస్తే మెయింటెనెన్స్ లోపం అని కానీ చాలా మంది భక్తులు కూడాను వీటిని కరెక్ట్ గా మెయింటైన్ చేయటం లేదు, వాటికి తగినటువంటి పోషణ లేదు. అదే విధంగా షెడ్లు కూడాను చాలా కూల్ గా ఉండాలి, లోపల మొక్కలు ఇవన్నీ ఉండాల్సినటువంటి తరుణంలో ఈ రోజు చూస్తే ఒక ఎడారిని తలపిస్తున్నటువంటి పైన ఉంది. దాన్ని మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఒకప్పుడు దీని నిండా ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉండేదండి. పక్కన కూడా షేడ్ బేరింగ్ ట్రీస్ అది వేసాం మేము. అయితే గత ట్రస్ట్ బోర్డు వాళ్ళు మొత్తం అన్నిటినీ మాకు చెప్పకుండా తీశారు. సో ఈ ఎండ వేడి ఎక్కువైపోయి కూడా కొన్ని తాబేళ్లు చనిపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మళ్ళీ మేము గ్రీనరీ పునరుద్ధరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అయితే ఇందులో ఉండేటువంటి తాబేళ్లు చనిపోతే ఒకవేళ ఒకటో రెండో చనిపోతున్నాయి, మోర్టాలిటీ అనేది సహజం అంటున్నారు. ఆ చనిపోయిన తాబేళ్ళని మీరు ఏ ప్రొసెస్ చేస్తారు? మేము అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సహాయంతో PM చేస్తున్నామండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తున్నాం. ఓకే. అది రికార్డెడ్గా కూడా ఉంది. ఓకే. ఒకవేళ ఆ చనిపోయిన వాటిని మీరు ఏం చేస్తారు? అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్తాను. ఎందుకంటే ఒక నాట్ లెట్ దాన్ ది కేటర్ ఆఫ్ అండ్ ACF ఆధ్వర్యంలోనే దానికి యాజ్ పర్ ప్రోటోకాల్ వాటికి దహనం చేస్తారు. అది మాకు సంబంధం లేదు, ఎందుకంటే ఇట్స్ ప్రోటోకాల్ ఆఫ్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్. చూశారు కదా, ఏదేమైనప్పటికీ ఈ రోజు ఈ గ్రీన్ మెర్సీ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడాను ఇది 13 ఏళ్ల నుంచి కూడాను మేమైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నాము. ఈ రోజు ఇది జరగడానికి ఒక బాధాకరము. అయితే ఎందుకు జరిగింది ఏంటి అన్నది సమగ్ర విచారణలో తేలనున్నది అంటూ వారు కూడా చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ ఇటువంటి చర్యలు చేపట్టినటువంటి ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని స్థానికులు అయితే ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.